2026 టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలిగిన విషయం తెలిసిందే. భద్రతాపరమైన కారణాలతో ఇండియాలో పర్యటించలేమంటూ ఆ జట్టు టోర్నీని బహిష్కరించింది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ బాటలోనే నడవనుందని, దాయాది దేశం కూడా టీ20 టోర్నీని బహిష్కరించే యోచనలో ఉన్నట్లు క్రీడా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తమ మిత్ర దేశం బంగ్లాదేశ్కు మద్దతుగా పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటుందట. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 వరల్డ్ కప్ ఆడాలా, బాయ్కాట్ చేయాలనే అంశంపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యోచిస్తోందట. ఈ అంశంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీ మీడియాతో మాట్లాడుతూ తమ జట్టు టీ20 వరల్డ్ కప్లో పాల్గొనాలా వద్దా అనేది పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల ద్వారా నిర్దేశించబడుతుందని స్పష్టం చేశారు. సో ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. పాకిస్తాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారని, ఆయన తిరిగొచ్చాక ఈ అంశంపై డిస్కస్ చేస్తామని తెలిపారు. ఆ తర్వాత వరల్డ్ కప్లో ఆడాలా వద్దా అనేది స్పష్టం చేస్తామని చెప్పారు. తమ నిర్ణయం పూర్తిగా ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటుందని, సో ఐసీసీపై కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నఖ్వీ వ్యాఖ్యలతో మెగా టోర్నీలో పాకిస్తాన్ పార్టిసిపేషన్ పై సందిగ్ధం నెలకొంది. అయితే ఈ పాక్ టోర్నీ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఎందుకంటే పాకిస్తాన్ మ్యాచ్లను ఐసీసీ ఇండియా బయటే నిర్వహిస్తోంది. ఈ విషయంలో దాయాది దేశానికి ఎలాంటి సమస్య లేదు. సో కాకపోతే బంగ్లాదేశ్కు మద్దతుగా టోర్నీ బహిష్కరించాలనుకుంటే మాత్రమే చేసేది ఏమీ లేదు. ఒకవేళ వరల్డ్ కప్ను బాయ్కాట్ చేస్తే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆర్థికంగా భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ప్రజెంట్ పరిస్థితుల్లో పీసీబీ అంత డేర్ చేయకపోవచ్చని సమాచారం. ఇక ఇండియాలో అయితే వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్ను టీ20 వరల్డ్ కప్ నుంచి బర్తరఫ్ చేసింది. సో గ్రూప్ సిలో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్కు అవకాశం కల్పించింది. ఇక్కడ ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భద్రతా కారణాలు సాకుగా చూపి ఇండియాలో వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడలేమంటూ బంగ్లాదేశ్ ఐసీసీకి చెప్పింది. తమ మ్యాచ్లను ఇండియా బయట వేదికలకు తరలించాలని, లేదంటే గ్రూప్ అయినా మార్చాలని ఐసీసీని అభ్యర్థించింది. ఇప్పటికే వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారు కావడంతో బంగ్లా అభ్యర్థనను ఐసీసీ తోసిపుచ్చింది. సో ఇండియాలో ఆడాల్సిందేనని ఐసీసీ తేల్చి చెప్పేసింది. లేదంటే మీ ఇష్టమంటూ జనవరి 23వ తేదీ వరకు డెడ్ లైన్ విధించింది. సో ఈలోపు ఏదో ఒకటి చెప్పాలని ఆదేశించింది. బంగ్లాదేశ్ మాత్రం ఇండియాలో ఆడేందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే దీంతో టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ను తీసిపడేసింది ఐసీసీ.